హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రాజ్ తరుణ్ తనని ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగి పిఎస్ లో కంప్లైంట్ చేశారు. నటి మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను రాజ్ తరుణ్ దూరం పెడుతున్నారని లావణ్య అంటోంది. మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది. మల్హోత్రా కుటుంబం నుండి ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేసింది లావణ్య. రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు ఆరోపణలపై ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు సిఐ హరికృష్ణారెడ్డి. ఆధారాలు ఉంటే చట్టపరంగా ముందుకు వెళతామన్నారు నార్సింగి సిఐ. 11 ఏళ్లుగా తాము రిలేషన్లో ఉన్నామని లావణ్య చెబుతోంది. ఒక కేసులో తాను ఇరుక్కున్నానని, అప్పటి నుండి రాజ్ తరుణ్లో ఒక్కసారిగా మార్పు వచ్చిందని లావణ్య ఆవేదన. మాల్వి మల్హోత్రతో ఎఫ్ఐఆర్ కారణంగానే రాజ్ తరుణ్ తనని పక్కన పెట్టాడని లావణ్య అంటోంది. మాల్వి మల్హోత్రతో కలిసి తిరగబడరా సామి అనే సినిమా తీస్తున్నారు రాజ్ తరుణ్. ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రంజిత్, రాజ్ తరుణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు లావణ్య కంప్లైంట్ గురించి? అంటే లావణ్య చేసిన ఆరోపణలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హీరో రాజ్ తరుణ్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీరు లావణ్యతో కలిసి ఎన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు? ఆమె 11 ఏళ్లుగా మీతో కలిసి ఉంటుందని అన్నటువంటి విషయాన్ని ఆమె కంప్లైంట్లో పేర్కొంది. ఎంతవరకు వస్తారు? నేను ఆమెతో రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2014 అండి. 2014 నుంచి 2017 ఆ టైం వరకు కూడా మేము ప్రాపర్గా రిలేషన్షిప్లో ఉన్నాం. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదు. కానీ తను ఎప్పుడూ బెదిరిస్తుంది, మీడియాకి వెళ్తా, ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అని నా రెప్యుటేషను దెబ్బతినకూడదు అని చెప్పి భరిస్తూ వచ్చాను. నేను భరిస్తూనే వచ్చా. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది, ఇదంతా చేసింది. ఆమె డ్రగ్ కేసు కూడా ఉంది. అది కూడా నాకు ఫోన్ చేసి నేనే పెట్టించాను అంటుంది. నేను ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. నేను ఎఫ్ఐఆర్ కూడా సేకరించాను. ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. అది కూడా ఉండండి. ఇదిగోండి. ఆమె ఆ అబ్బాయి మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను చావగొట్టాడు. చావగొట్టిన తర్వాత కేసు పెట్టి మళ్ళీ అతనితోనే ఉంటుంది. అది కూడా నా ఇంట్లో. నేను బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఆమె అలవాట్లు కానీ, ఆమె బుద్ధులు కానీ, ఆమె చేసే పని కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక అమ్మాయి న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ ఆమె దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫాదర్కి పంపించి ఆమెను వాళ్ళ ఫాదర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ కేసు కూడా ఆమె మీద రిజిస్టర్ అయ్యింది. ఇది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు ఎఫ్ఐఆర్. ఇదిగోండి. ఇది అతను ఆ మస్తాన్ సాయి అనే అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. ఇది నేను సేకరించాను. ఇప్పుడు నేనే మోసం చేసి నాతోనే ఉందో అనుకుంటే అతను ఈమెను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుంది? సో అది ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్. అది మీరు ఆమె కంప్లైంట్లో ఏమని చెప్పిందంటే 11 సంవత్సరాలుగా మీరు ఆమెతో కలిసి ఉన్నారు. సో ఇదే క్రమంలో టెంపుల్లో కూడా పెళ్ళైందన్నటువంటి విషయాన్ని ఆమె కంప్లైంట్లో పచ్చి అబద్ధం అండి. పెళ్ళి అవ్వలేదు. అండ్ నేనే కాదు, ఇండస్ట్రీలో కానీ మొత్తం అందరికీ కూడా తెలిసిన నిజం ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యా. ఒకవేళ జరిగితే జరగచ్చేమో, కానీ ఇప్పటిదాకా అయితే నాకు పెళ్లి చేసుకుందాం అన్న ఉద్దేశం కానీ ఎప్పుడూ ఎవరితోనే లేదు, ఎవరి మీద లేదు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. అసలు మీకు లావణ్యతో పరిచయం ఎలా ఏర్పడింది? ఇది నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న కాలంలోనే నాకు ఆవిడ పరిచయం అయిందండి. అండ్ ఐ విల్ నాట్ లై టు యూ, షీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్. అండ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఆ గ్రాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్లే నా ఇంటిలో ఉంటున్నా సరే నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా. ఆమె ఈ డ్రగ్స్కి అలవాటు పడడం, ఫ్రెండ్ సర్కిల్, చెత్త ఫ్రెండ్స్ అందరూ పెట్టుకొని ఆ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అంతా అవుతున్నప్పుడు నాకేంటంటే ఇంక నేను తట్టుకోలేకపోయాను. నేను అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటే నాకు ఒకటే ఏంటంటే ఆమె ప్రతిదానికి కూడా నేను మీడియాకి వెళ్తా, కంప్లైంట్ చేస్తా, ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఆమె చేసినా సరే మీకు ఒక యాక్టర్ అన్నప్పుడు, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు పిసిగా ప్రాబ్లం ఏమవుద్దంటే ప్రూవ్ అవ్వడం కాదు, అండ్ ఎలిగేషన్ ఈజ్ ఇనఫ్. ప్రూఫ్ ఎవరు పట్టించుకోరు. సో ప్రూఫ్ ఎవరు పట్టించుకోరండి. అరే ఎలిగేషన్ ఇస్ ఇనఫ్. సో నేను దానికి భయపడి ఇంత కష్టపడి ఇంత సంపాదించుకొని రెప్యుటేషన్ ఎక్కడ పాడైపోతుందా అని భయపడి
పడతా ఉండేవాడిని. ఇంకా చివరికి ఆ డ్రగ్ కేసులో ఆవిడ దొరికింది. నేను జీవితంలో ఏనాడు డ్రగ్స్ అనేవి ఎప్పుడు ముట్టుకోలేదండి. ఇది పచ్చి నిజం. నేను నిజంగా చెప్తున్నాను, అందరికీ కూడా లైవ్లో చెప్తున్నాను. నాకు ఐ డ్రింక్, నాకు మందు అలవాటు ఉంది, తాగుతా, సిగరెట్ అలవాటు ఉంది, అంతే తప్ప జీవితంలో ఎప్పుడు ఏ డ్రగ్ అనేది ముట్టుకోలేదు నేను. ఓకే, ఎప్పుడూ ముట్టుకోలేదు నేను. సో నాకు ఫస్ట్ మామూలుగా చూస్తేనే భయం నాకు. నేను ఎప్పుడు మీరిప్పుడు లావణ్య మీ పైన చేస్తున్న అలిగేషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నటువంటి సినిమాలో హీరోయిన్ మాన్య మల్హోత్రా, ఆమెతో కలిసి మీరు సహజీవనం చేస్తున్నారు అనేది ఆమె చెప్తుంది. ఏమండి, నేను ఉండేది హైదరాబాద్లో, ఆవిడ ఉండేది ముంబైలో. సహజీవనం ఎలా చేస్తామండి, మీరే చెప్పండి. ఆవిడ బేసిక్గా ఆవిడికి నేను అప్పటికీ కూడా నేను ఈ భయంతోనే, నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవుద్ది అనే భయంతోనే నేను బయటకు వచ్చేసినా సరే నా ఇంట్లో ఉంటుంది ఆవిడ. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నా, నాకు తర్వాత అర్థమైంది ఇది మరీ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను ఇవ్వడం మానేశాను. ఆవిడకి డబ్బులు కావాలి బేసిక్గా నా దగ్గర నుంచి, ఆవిడకి డబ్బులు కావాలి. అండ్ నేను మొన్న వెళ్ళి డీసీపీ గారిని కలిసి అంత మాట్లాడా, ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఖాళీ ఏం చేస్తాను, ఆ ఇంట్లోంచి ఎక్కడ ఎలా కొట్టేస్తాను అని భయంతో ఇప్పుడు ఈ రచ్చంతా చేస్తుంది. ఇది నిజం. మీరు ఇదే ఇంకొకటి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు నిజంగానే ఆమెకి నేను కావాలి, నాతో ఉండాలి అనుకుంటే మస్తాన్ సాయి అన్న వ్యక్తిని నన్ను పెళ్లి చేసుకోవాలని గుంటూరు స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? అండ్ మీకు ఇంకా చూపిస్తా, దీనికి ముందు మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈమెని చావగొట్టాడు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, ఆవిడని కొట్టిన ఫోటోలు, ఆవిడ దెబ్బల ఫోటోలు ఇవన్నీ. మీకు పరిచయమైనా మస్తాన్? నేను ఈమెతో ఉన్నప్పుడే కలిసానండి. నేను ఇంట్లో, నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని, ఆవిడ పై ఫ్లోర్లో ఉండేది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి ఇల్లు? నా ఇల్లు అది. నేను నా కష్టార్జితంతో కొనుక్కొని ఇల్లు. నేను ఒకటే ఏంటంటే, నా రెప్యుటేషన్ పోవకూడదు, జనాలకి అనవసరంగా రచ్చ అనవసరం అన్న కేవలం ఒకే ఉద్దేశంతో భరిస్తూ వచ్చా. నేను ఆవిడ డ్రగ్ కేసులో జైల్లో పెడితే నేను అప్పుడు కూడా ఆవిడని ఇంట్లోంచి బయటికి పొమ్మల్లా. అప్పుడు నేను బయటికి వెళ్ళిపోయాను, నేను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నాకొద్దు ఇలాంటి మనుషులు, కానీ ఇవైవి నాకొద్దు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, ఆవిడ ఉండే వ్యక్తులు. నేను ఉన్నప్పుడే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని అండి, పై ఫ్లోర్లోని ఆ మస్తాన్ సాయి అనే అబ్బాయితోని ఆవిడ. ఓకే, మీరు లావణ్యతో కలిసి గతంలో మీరు మంచిగా ఉండే, కానీ ఎప్పుడైతే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మీరు ఆమెను దూరం పెట్టారా? పడినప్పుడు కాదండి, దానికంటే ముందు ఆవిడ వాడేదండి, ఆవిడ ఫ్రెండ్ సర్కిల్ ఇదంతా కూడా నాకు చాలా డిస్టర్బింగ్ ఉండేది. నేను ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుకుంటా, సినిమా చూసుకుంటా, లేదా 2 బెగ్గలేసుకొని పడుకుంటా నేను, అంతే తప్ప నాకు ఆమెను ఇంట్రోవర్ట్. నాకు బేసిక్గా జనాలు గోళ ఇదంతా నాకు చాలా కష్టం. అండ్ వాళ్ళ సర్కిల్ కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ సర్కిల్ అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ సర్కిల్, ఇట్స్ అ వెరీ బ్యాడ్ సర్కిల్. సో నా వల్ల ఏది కాదు. అండ్ ఆవిడ ఏంటో అంటే ఆయన ఏం చేసినా సరే ఇప్పుడు ఆవిడ అడిగితే ఆవిడే చెప్తుంది, నిజం చెప్తుంది. మీరు ఏం చెప్తున్నారంటే మంచి సర్కిల్ కాదని చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తులతో మీరు మీ విల్లాలోనే వాళ్ళందరితో కలిసి ఉండేటప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు? మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీ విల్లాను ఖాళీ చేయలేరు, మీరు కంప్లైంట్ చేయాలి? అద్దల మాటలో ఉన్న వాళ్ళు రాళ్ళేసరకూడదు అంటారండి, మా అద్దలే పగులుతాయి. దానికోసం అని చెప్పి ఆలోచించి భయపడి, నిజంగా చెప్పాలంటే భయపడి ఇప్పటిదాకా ఆగాను. ఇప్పుడు ఇది నాకు నిజంగా మంచిగా జరిగిందండి. ఇప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. ఇప్పుడు ఆవిడ కొత్తగా ఏం చేయలేదు, ఇంకా చేసిందిగా ఓకే. ఆవిడ కంప్లైంట్ ఫైల్ చేసింది అంటున్నారు, నేను కూడా వెళ్తా, నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తా ఆవిడ మీద. ఎందుకంటే మొత్తం ఆవిడ పంపించిన మెసేజ్లు, నా డైరెక్టర్స్కి, నా ఫ్రెండ్స్కి ఆవిడ పంపించిన మెసేజ్లు, ఆవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆవిడ నాకు పంపించిన మెసేజ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అండ్ నేను ఆవిడకి ఇప్పటిదాకా ఎంత డబ్బులు పంపించాను అనేది ఆ స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా నేను తీసుకుంటా. అండ్ ఆవిడ మీద డ్రగ్స్ కేసు ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కూడా నేను సంపాదించాను. అండ్ ఆవిడ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకోవాలని ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉంది. సో నేను చెప్తున్నారు లావణ్యకు మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తితో అఫేర్ ఉందని. సో అలాంటప్పుడు మీ విల్లాలోనే వాళ్ళంతా ఉన్నప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు పోలీసులకు ఎందుకు వెళ్ళి కంప్లైంట్ చేయలేదు ఈ విషయంలో? ఎగ్జాక్ట్లీ అండి, ఇందాక చెప్పినట్టు అద్దాల మాటలు ఉండే వాళ్ళు రాళ్ళు విసిరితే వాళ్ళ అద్దాలే పగులుతాయి. నేను దీనికే భయపడ్డాను. అనవసరంగా జనాలకు తెలిసి రెప్యుటేషన్ పాడవుద్ది. సినిమాలు రిలీజులు ఉన్నాయి, 3 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, 2 సినిమాలు ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయి. కానీ లావణ్య కంప్లైంట్లో ఒక విషయాన్ని పేర్కొంది ఏంటంటే, మీరు దాదాపు 11 సంవత్సరాల పాటు ఆమెతో కలిసి సహజీవనం చేశారు, ఆమెను శారీరకంగా వాడుకున్నారు, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్నప్పుడు మాత్రమే మీరు ఆమెకు మోసం చేశారన్న. కాదు
పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మోసం చేశాను అని చెప్పిన వ్యక్తే మళ్ళీ పెళ్లి కూడా చేసుకున్నాము అని చెప్తుంది. ఇప్పుడు ఆవిడ ఏ నిమిషం ఏం మాట్లాడుతుందో ఆవిడకి అర్థం కావట్లేదండి. నాకు ఆవిడకి పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుందాం అన్న టైంలో మోసం చేయలేదు. ఆవిడతోని నేను రిలేషన్షిప్లో ఉన్న విషయం నిజం. ఇది 2017 వరకు. 2017 తర్వాత భరించేను తప్ప ఏ రోజు ఆవిడని శారీరకంగా ముట్టుకోవాలా, శారీరకమైన రిలేషన్షిప్లో లేను, ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఇది నిజం. అప్పటి నుంచి ఏంటంటే ఈవిడ నన్ను బెదిరించేది. ఈవిడికి డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తాగాలి, ఇవి డ్రగ్స్ ఇవన్నీ వాడుతా. నేను అప్పుడు కూడా బతిమాలేవాడిని, కనీసం నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, ఇంట్లో తీసుకోవద్దు, బయటికి వెళ్ళి తీసుకొని చావు, ఇంట్లో తీసుకోవద్దు, నా పరువు పోతుంది. నేను ఎప్పుడు భయపడింది ఒకే ఒక్క విషయం ఏంటంటే రెప్యుటేషన్ గురించి అండి. ఆ రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయపడ్డా తప్ప నేను ఆవిడ డ్రగ్ కేసులో దొరికినప్పుడు ఇంకేంటంటే నా వల్ల కాలేదు. ఇంకేంటంటే అది మరి పరాకాష్ట. అండ్ అప్పుడు కూడా ఈ మస్తాన్ సాయి అనే అబ్బాయి ఎప్పటి నుంచి దూరం పెట్టారు? యాక్చువల్గా దూరం పెట్టడం కాదండి, మాకు ఇద్దరికి శారీరక సంబంధం అనేది లేకుండా ఇప్పటికీ ఒక 7 ఏళ్ళు అవుతుంది. నేను ప్రాపర్గా అంటే కంప్లీట్గా ఆవిడ నుంచి దూరం వెళ్ళిపోవడం అంటే ఆవిడ డ్రగ్స్ ఆవిడ దగ్గర దొరికి ఆ కేసు అయినప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చానండి. నేను వచ్చాను, ఆవిడ పంపించలేదండి అప్పుడు కూడా. ఎందుకంటే ఎంతో కొంత కృతజ్ఞత ఉంది. ఒకప్పుడు నాకు హెల్ప్ చేసింది ఆవిడ, కృతజ్ఞత ఉంది నాకు. అందుకని చెప్పి అప్పుడు నేను వచ్చానండి ఇంట్లోంచి బయటికి. ఆమె వెళ్ళిపోమని చెప్పలే, ఆమెను పంపించలే, ఏం చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్తో కూడా మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా? వాళ్ళ బ్రదర్తో ఇప్పటికీ మాట్లాడుతానండి. ఇంట్లోని అక్కడ నాకేంటంటే అక్కడ ఇంట్లో డాగ్స్ చాలా ఉంటాయండి, నాకు చాలా డాగ్స్ ఉంటాయి. సో వాటి గురించి ఏమన్నా సరే నాకు ఫోన్ చేసి ఇప్పటికీ కూడా అక్కడ పనిచేసే వాళ్ళకి నేనే శాలరీ ఇచ్చాను. ఎందుకంటే నా డాగ్స్ని వాళ్ళు చూసుకోవాలి ఖచ్చితంగా కదా, నా డాగ్స్ అంటే పిల్లలు లెక్క. సో వాళ్ళు చూసుకోవాలి, నేను వాటి నుంచి దూరంగా ఉంటున్నా. ఎందుకంటే ఈవిడ నుంచి దూరంగా ఉండాలని చెప్పి. ఎందుకంటే లావణ్య వచ్చి మీ విల్లాలోనే ఉండి మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది. గతంలో మిమ్మల్ని ఏమైనా డబ్బులు లాంటివి ఏమైనా డిమాండ్ చేస్తుందా? డబ్బులు ఎప్పుడు ఇస్తూనే ఉండాలండి. ఇప్పుడు చాలా ఇచ్చానండి. నేను బ్యాంక్ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా తీసి అంటే నేను ప్రూఫ్తో చెప్పడం మంచిది. అది నేను ఏదో గాలి మాటల్లో అనిపించకూడదు, ప్రూఫ్తో చెప్పడం మంచిది. అది డబ్బు అయితే ఎప్పుడు ఆబ్వియస్లీ అండి 11 ఏళ్ళ నుంచి ఆమెకి వాళ్ళ ఇంటించో లేకపోతే ఆమెకి వేరే జాబు ఏం లేవు కదా, నేనే ఇచ్చాను. కాకపోతే నాకు ఇప్పుడు ఏంటంటే అక్కడ నా డాగ్స్ ఉన్నాయి, నాకు అవంటే చాలా ఇష్టం, ప్రాణం. సో వాటికి వాళ్ళ తమ్ముడితో నేను కాంటాక్ట్లో ఉంటానండి. ఏ అవసరం ఉన్నా సరే తమ్ముడు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే నేనే డబ్బులు ఇస్తాను. లావణ్య బై ప్రొఫెషన్గా ఏం చేస్తుంటాడు? ఆమె ఏమీ చేయదండి. మీకు ఎలా కాంటాక్ట్లోకి వచ్చింది? నాకు చెప్పా కదా, నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న కాలంలోనే నాకు పరిచయం అండి. పరిచయం అంటే అది కూడా అప్పుడు ఫేస్బుక్లో పరిచయం అండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వచ్చిన కొత్తలోని సో అప్పుడు నాకు అక్కడ ఎవరు తెలియకపోతే ఆమెకు మెసేజ్ చేస్తే ఆమెకు తెలిసింది. అప్పుడు మా ఇద్దరికి పర్సనల్గా కూడా అప్పుడు పరిచయం అయింది. సో అప్పుడు కూడా ఇద్దరు రిలేషన్షిప్లో లేవండి. అప్పుడు షీ హెల్ప్ మీ అవుట్, ఉండడానికి ప్లేసు దానికి షీ హెల్ప్ మీ అవుట్. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయటకు వచ్చానండి. వచ్చేసిన తర్వాత అప్పుడు కూడా లేదండి, అప్పుడు కూడా రిలేషన్షిప్లో లేము. ఇది నేను మాట్లాడుతుంది ఇది 2012-13 అండి. 2014 ఉయ్యాల జంపాల రిలీజ్ తర్వాత అప్పుడు మేము కలిసినప్పుడు వీ స్టార్టెడ్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్. అంటే ఆమె మీరు ఈ మధ్యన హీరోయిన్తో అఫేర్ పెట్టుకోవడం కారణంగానే ఆమెను ఇగ్నోర్ చేస్తున్నారు. గతంలో తనతో చాలా చనువుగా ఉండే, కానీ ఈ మధ్యనే మీ యాటిట్యూడ్లో మీ బిహేవియర్లో చేంజ్ వచ్చింది అనేది ఆమె ప్రధానంగా మీ పైన చేస్తున్న అలిగేషన్. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇది పచ్చి నిజం. ఆమెతో నాకు ఎటువంటి శారీరక సంబంధమైన ఉండి మినిమం 7-8 ఏళ్ళు అవుతుందండి. ఎప్పుడు లేదు. గతంలో ఉండే ఫస్ట్లో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండేది. నేను అందుకే అసలు ఏది అబద్ధం చెప్పట్లేదు, నిజం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అప్పట్లో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఉంటుందండి. మీరు పెళ్లి చేసుకుంటామని చెప్పి మాట ఇచ్చారా? పెళ్లి చేసుకుంటాను మాట ఎప్పుడే ఇవ్వలేదంటే, నేను జీవితంలో ఎప్పుడు పెళ్ళి అనేది చేసుకోను అని మాత్రమే చెప్తాను. ఒక్కటి నిజం ఏంటంటే, నేను మనసులోని ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మేబీ, నేను అప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పేవాడిని, ఇఫ్ ఐ ఎవర్ గెట్ మ్యారీడ్ ఐల్ గెట్ మ్యారీడ్ వెన్ ఐమ్ 27. అది ఎప్పుడు చెప్పేవాడు. నేను నాకు మనసులో అనిపించేది అంతా బాగుంటే నాకు 27 ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఈమెను చేసుకుందామా అని చెప్పి మనసులో అనుకునేవాడిని నేను. బట్ పెళ్లి చేసుకుంటాను అని ఎప్పుడు మాట ఇవ్వలేదండి.
నేను ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరితోని కూడా నేను ఎప్పుడన్నా సరే పెళ్లి చేసుకుంటాను అన్న మాట ఎప్పుడు చెప్పలే. మీరు నా రీసెంట్ ఇంటర్వ్యూస్ ఏవి చూసినా సరే ఎప్పుడు కూడా జీవితంలో పెళ్లి చేసుకోను. మీరు మొదట్లో ఒక మాట చెప్పారు, ఆమె మా డైరెక్టర్కి కాల్ చేస్తుంది, మాకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేస్తున్నా అంటే వాళ్ళకి కాల్ చేసి అంటే ఏమని అడుగుతుంది? అంటే ఆమె మెయిన్ డిమాండ్ మీరు పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే ఇంకా మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ ఏమీ కాదు, నాకు నిజంగా అర్థం కాదండి. నాకు ఇప్పటికీ నిజంగా అర్థం కాలేదండి. ఆమెకి నాకు ఒకటి విషయం తెలుసు, ఆమెకి ఖచ్చితంగా ఖర్చులకు డబ్బులు కావాలి. వాడు నాకు ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడితో ఫోన్ చేయించి 20,000 అడిగితే నేను ఇవ్వనని చెప్పా, క్లియర్గా చెప్పా ఇవ్వనని చెప్పి. వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అంటే మీరే అర్థం చేసుకోండి. వాళ్ళ తమ్ముడు నాకు క్లియర్గా ఫోన్ చేసి అన్న పాపం వాళ్ళ తమ్ముడు మంచి ఆడు ఫోన్ చేసి నాకు అన్న అక్క 20,000 అడుగుతుంది. నేను ఎందుకంటే ఆడు కూడా ఎందుకు నాకు ఫోన్ చేయాల్సి వస్తుందంటే ఈమెని ప్రతి దగ్గర బ్లాక్ చేశాను నేను. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫోను అన్నీ బ్లాక్ చేశాను. వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఇవ్వనురా అని చెప్పా. ఆవిడ అందరినీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇలా హెరాస్ చేస్తుంది ఆవిడ. నేను ఎందుకు ఇస్తాను డబ్బులు, నేను ఇవ్వనని చెప్పా, క్లియర్గా చెప్పా. చెప్తే సరే అన్నాను, ఫోన్ పెట్టేశాడు. వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఓకే. అంటే మీరు అంటే మీకు ముఖ్యంగా ఆమె ఏదైతే విల్లాలో ఉంటుందో ఆ విల్లాకు సంబంధించిన దాంట్లో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీరు అక్కడికి వాళ్ళిద్దరు ఉంటున్నప్పుడు కానీ ఏమండి అప్పట్లోనే అంటే ఈమె మీద డ్రగ్స్ కేసు అవ్వకముందు నేను ఆ ఇంట్లో ఉండేవాడిని కదా. అప్పట్లో కూడా అతను వచ్చేవాడు, వాళ్ళిద్దరు కలిసి ఉండేవారు. దీన్ని ఏ రోజు ఏం మాట అడగలే. సేమ్ దీని గురించి మాత్రమే ఈమె ఏ రచ్చ చేస్తుందో అనవసరంగా జనాల్లో మన పరుగు పోద్ది. రీసెంట్గా మీరు ఎప్పుడు మాట్లాడారు లావణ్యతో? నేను చాలా రోజులు అయిందండి. ఇంకా నేను 10-15 days బ్యాక్ ఐ బ్లాక్డ్ ఎవ్రీవేర్. దానికి ముందు మాట్లాడాను. ఓకే. దానికి అప్పుడు కూడా వేరే ఇదేం కాదండి. అప్పుడు కూడా ఆమెకు డబ్బులు అవసరమే ఫోన్ చేసింది ఆవిడ. డబ్బులు అవసరమే ఫోన్ చేసింది, అప్పుడే మాట్లాడాను. ఆ తర్వాత బ్లాక్ చేసాను, ప్రతి దగ్గర బ్లాక్ చేసాను. ఓన్లీ డబ్బుల కొరకు తప్ప మీతో రిలేషన్షిప్లో దానికి సంబంధించిన అంశంలో ఎప్పుడు మీకు ఆమె కాల్ చేయలేదు? లేదండి, ఎప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. ఏంటంటే ఆమె మెయిన్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? మీరు చెప్తున్నారు ఆమె డబ్బులు కావాలి కాదండి. ఇప్పుడు అదే అంటున్నా కదా, ఆమె ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి, నేను ఆమె కావాలి అంటే మస్తాన్ సయ్య అనేవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కేసు ఎందుకు పడద్ది, ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుంది? అంతే కదా. నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, క్లియర్గా అందులో రాసి ఉంది. అది నాకు తెలుసు. నేను లావణ్య మస్తాన్ సాయితో రిలేషన్ మెయింటైన్ చేసినప్పటి నుండే మీరు నాకు తెలుసు. ఆమె మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పటి నుండే మీరు ఆమెను అవాయిడ్ చేస్తున్నారు? లేదండి, అంతకు ముందు నుంచి చెప్పే 7 ఏళ్ల నుంచి అండి. 7 ఏళ్ళు. ఎందుకని డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకు? కాదండి, ఆమె డ్రగ్స్కి అలవాటు పడి ఆమె సర్కిల్ ఇదంతా షీఈ్ వెరీ వైలెంట్. నేను ప్రశాంతంగా ఉండే వ్యక్తిని, మనకు వైలెన్స్ అనేది అలవాటు లేదు. మీరు ఆమె డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్తున్నారు. గతంలో మీరు ఆమెతో చాలా క్లోజ్గా మూవ్ అని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆమె డ్రగ్స్ తీసుకున్నప్పుడు చూసారా? మీరు లాంటి ఎప్పుడైనా డ్రగ్స్? చాలాసార్లు చూశానండి. నేను ఎప్పుడు కన్జ్యూమ్ చేయలేదంటే, జీవితంలో ఎప్పుడు కన్జ్యూమ్ చేయలేదు. నేను జీవితంలో చెయ్యను కూడా. నేను చెప్తున్నా కదా, పచ్చగా చెప్తున్నా. నాకు ఆల్కహాల్, మందు తాగుతా, సిగరెట్ అలవాటు ఉంది, ఇంకే అలవాటు లేదు, చేసుకొని కూడా. లావణ్యకు అసలు మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరినప్పటి నుండి ఎప్పుడైనా ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఎప్పుడైనా వచ్చాయి? చాలాసార్లు అండి. అయ్యో, ఆమె ఊరికే టీవీలు పాల్గొట్టేస్తుంది, ఫోన్లు పాల్గొట్టేస్తుంది, అన్నీ పాల్గొట్టేస్తాయి. అంటే ఆమెకి ఎప్పుడు కాల్ పడద్దో ఏం చేస్తో ఎవరికీ తెలియదండి. చాలా సైకిక్గా బిహేవ్ చేస్తుంది సడన్గా, ఎందుకో తెలీదు. సో డిస్ప్యూట్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయండి. నేను చెప్తాను, నాకు ఎందుకు తేడా కొడుతున్నాడు అని చెప్పేవాడిని ఒకప్పుడు. తర్వాత చెప్పడం కూడా మానేసాను. నేనే ఇప్పుడిప్పుడే మీరు సినిమాల పరంగా రాణిస్తున్నాం. మీకు ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మీకు ఫ్యూచర్లో అడ్డంకి కాదనుకుంటారు? ఫ్యూచర్లో అండి, ఇప్పుడే కదా అడ్డంకి ఇది. నేను అందుకే క్లారిఫై చేయడానికి వచ్చాను. క్లారిఫై చేయడానికి వచ్చాను. నాకు ఇప్పుడు నేను చెప్పిందంటే లేదు, అబద్ధం లేదండి, మొత్తం అంతా నిజమే. నేను నిజం చెప్తున్నాను. నాకు అసలు ఆమె సంబంధమే లేదు, ఆమె ఎవరో తెలియదు అని కూడా చెప్పట్లేదు కదా. నేను నిజం మాత్రమే మాట్లాడుతున్నాను. నేను ఆమె గురించి కావాలంటే దయచేసి ఎంక్వైరీ చేయండి, మీకే చెప్తారు, ఎవరిని అడిగినా సరే. ఇదంతా కూడా లావణ్య ఇప్పుడు రప్చర్ చేస్తుందని చెప్తున్నారు. గతంలో ఆమెతో ఈ మొత్తం కూడా కన్విన్సింగ్ వేలో వెళ్ళి కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నాలు మీరు ఏమైనా చేశారు? ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, నేను ఎప్పుడు గొడవ పడ్డం ఇవన్నీ నాకు అలవాట్లేవు. నేను ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉండేవాడిని. ఆమె ఇప్పుడు ఎందుకు ఇంత రచ్చ చేస్తుందో నాకు తెలియదు. అంటే నిజంగా, అంటే నేను ఆమెకి డబ్బులు ఇవ్వడం ఆపేసాను. అండ్ ఇంట్లోంచి అక్కడ ఖాళీ చేస్తున్నాను, ఆమెకు భయం వేసి ఉంటుంది.
భయం వేసి కంప్లైంట్ ఇచ్చి ఇంత రచ్చంతా చేస్తుంది అంతే. మీరు లావణ్య వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడారని చెప్తున్నారు. వాళ్ళు మీతో ఏమని మాట్లాడేవారు? నేను వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైందండి, చాలా రోజులైంది. ఇదంతా ఇప్పుడు రప్చర్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆమెతో పేరెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? లేదండి, ఎప్పుడు మాట్లాడలేదండి నేను వాళ్ళతో. చాలా రోజులైంది వాళ్ళతో మాట్లాడి. ఓకే. ఆమె ఆరోపిస్తున్నట్టు నిజంగా ఈ మాధవి మల్హోత్రాతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఆమె చాలా అలిగేషన్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఆమెతో కలిసి ఉంటున్నారని. అసలు నిజంగానే ఆమెతో మీకు ఎలా రిలేషన్? ఏమంటే ఆమె నాకు చాలా మంచి ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. నేను కరెక్ట్గా రిలీజ్ నేను చెప్పకూడదు, చాలా త్వరలో మా సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు బేసిక్గా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇవన్నీ ఉంటాయి. ఈ టైంలోని చేస్తే నాకు ఖచ్చితంగా గట్టి దెబ్బ పడుతుంది అని చెప్పి ఈ టైంలో రచ్చ చేస్తుందండి. కానీ ఆమె ఏం చెప్తుందంటే మాల్వి మల్హోత్రా వాళ్ళ బ్రదర్ మయాక్తో కలిసి మీరు ఆమెను బెదిరించారనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్తుంది. ఇందులో ఎంతవరకు? నేను ఆమెకి చెప్పాను, ఆమె కూడా చెప్పింది. ఈవిడ వాళ్ళ అన్నయ్యకి పంపించిన మెసేజ్లు అన్నీ అతని దగ్గర ఉన్నాయి, అతను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తా అన్నారు. వాళ్ళు బెదిరించారు అని చెప్పింది అబద్ధం అండి. ఈవిడ ఏం మాట్లాడింది, ఈవిడ ఏం మెసేజ్ చేసింది అనేది వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారండి, వాళ్ళు ఖచ్చితంగా కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, అందులో డౌట్ లేదు. నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాను. మాల్వి మల్హోత్రా ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే ఆమె హోటల్లో కాకుండా పర్సనల్గా మీరే ఆమెకు షెల్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇదంతా కూడా మీరు చాలా పర్సనల్గా ఆమెను చూసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఆమె చెప్తుంది. ఇందులో ఎంతవరకు? ఏమన్నా ఆమె ఏమన్నా చెప్తుందండి, అబద్ధం చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఆగదండి. ఆమెకి నేను ఎందుకంటే షెల్టర్ ప్రొవైడ్ చేస్తాను. ఆమెకి ప్రొడ్యూసర్ హోటల్ ఇస్తారు, లేదా ఆమెకి ఇక్కడ ఇల్లు కూడా ఉంది, ఆమె అక్కడ ఉంటుంది. నేను షెల్టర్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాను ఆమెకి, చెప్పండి మీరు. ఇదంతా చూస్తే, ఈ ఎపిసోడ్ అంతా చూస్తే గతంలో మీరు రిలేషన్లో ఉన్నారు, ఆ తర్వాత మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి మీరు ఆమెకు దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆమె ఇదంతా ఎందుకు చేస్తున్నది అనిపిస్తుంది? ఏమంటే మనుషులను అర్థం చేసుకోవచ్చు, మూర్ఖులను అర్థం చేసుకోలేము. నాకు నిజంగా తెలియదు ఆమెకి ఏం కావాలి. ఒకటే అంటే ఆమెకు డబ్బులు కావాలి. ఆమె మీద బ్లాక్మెయిల్ కేసు కూడా ఉంది, అది కూడా ఉంది, నేను పెట్టింది కాదు, అది కూడా ఉంది. సో అది ఏదో నేను ఏదో ఆమె ఖచ్చితంగా ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే ఎక్స్టార్టింగ్ మనీ ఈజ్ నాట్ రైట్, నో, ఇట్స్ నెవర్ రైట్. అండ్ ఇలా చేయడం ఇంకా తప్పు. మీరు గతంలో ఆమెకు ఎప్పుడైనా డబ్బులు ఆశ చూపెట్టారు? ఆమె డబ్బులు ఆశ చూపెట్టి ఆ విల్లా ఖాళీ చేయాలన్నటువంటి ప్రయత్నం మీరేమైనా చేశారా? ఎప్పుడు ఏం చేయలేదండి. నేను డబ్బులు ఇస్తాను విల్లా కాలేసి ఏం చేయలేదండి, ఎప్పుడు మాట్లాడలేదు కూడా దాని గురించి. నేను నా షూట్ పరాసగా ప్రతిరోజు నాకు నైట్ షూట్లు ఇవి అవి అవుతున్నాయి, నా షూటింగ్లు నేను చేసుకుంటున్నాను, ఏమీ మాట్లాడలేదు. ఇంట్లో పాపం వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తాడు, డాగ్స్కి దీనికి దానికి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అవసరం ఉంటే నేను వెంటనే. మీరు ఉంటున్న విల్లాలో ఎవరెవరు ఉంటున్నారు ప్రజెంట్? తను వాళ్ళ తమ్ముడు ఉంటున్నారండి. ఓకే. సో మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళి పొజిషన్ ఖాళీ చేయాలన్నటువంటి ప్రయత్నాలు మీరు ఏమైనా చేశారా అక్కడ? ఎప్పుడూ లేదండి, ఎప్పుడు. ఎందుకు మీ విల్లాలో ఆమె ఉంటున్నప్పుడు మీరు ఎందుకు అంత ఇనిషియేట్ తీసుకొని, అంటే మీరు అంటున్నారు మీరు సినిమా ఇండస్ట్రీ మా పైన రాళ్ళు పడతాయని చెప్పేసి రెండు చెప్తానండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు లేదండి, నాకు ఇదంతా అయిన తర్వాత ఐ యూస్ టు హ్యావ్ అ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హర్ బికాజ్ షీ హెల్ప్ మీ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలోనే నాకు సాయం చేసింది. సాయం అంటే అప్పుడు కూడా డబ్బులు ఇదే అవ్వడం కాదండి, కొన్ని రోజులు ఉండడానికి షెల్టర్, తన అప్పుడు ఉండే రూమ్ పక్కనే అలా ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉండేవారు, సో ఆ రూమ్లో షెల్టర్ ఇచ్చిందండి. నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది, ఆ గ్రాటిట్యూడ్ వల్ల నేను ఏమీ మాట్లాడలేదండి. అండ్ అదొకటి. రెండోది భయం కూడా. అంటే ఇలాగ ప్రతిసారి కూడా మీడియాకి వెళ్తా, పోలీస్ స్టేషన్కి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్తా, రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని భయం కూడా అండి. ఆస్తి కోసం, డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అనుకుంటున్నాను. ఆమెను అడగండి. ఇప్పుడు నేను చాలా సింపుల్గా చెప్తున్నానండి, నాకు తెలిసి అదే అయ్యి ఉండాలి, అది ఇంకేదైనా అయ్యి ఉండాలి. ఒకవేళ నేనే కావాలి అంటే ఆ అబ్బాయి అయితే నన్ను పెళ్లి చేసుకోవాలని కంప్లైంట్ ఎందుకు పడద్దు? గుంటూరు వెళ్ళి పెట్టదుగా. మీరు చెప్తున్నారు ఇదంతా కావాల్సింది అది కాదు, నేను కాదు కావాల్సింది ఆమెకి డబ్బులు కావాలి. ఓకే. మీరు గతంలో మీరు ఇద్దరు కలిసినప్పుడు లావణ్య మిమ్మల్ని ఏమైనా టార్చర్ చేసిందా? ఫస్ట్ 2 years 3 years లేదండి, ఆ తర్వాత ప్రతిరోజు టార్చర్ అండి, ప్రతిరోజు టార్చర్. అంటే ఎలాంటి టార్చర్? ఆమె ఎప్పుడు సైక్ అవుతుందో తెలీదు. ఎన్ని టీవీలు పగలగొట్టింది, ఎన్ని ఫోన్లు పగలగొట్టింది, ఎన్ని ఐప్యాడ్లు పగలగొట్టింది. ఆమెను అడిగితే ఆమె చెప్తుంది. ఆమె కూడా కాదు నేను చేయలేదు అనలేదు, ఎందుకంటే ఆమె అబద్ధం చెప్పలేదు, అది నిజం, అది అందరికీ తెలుసు కూడా. అది కోపం వస్తే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. లావణ్య చేసిన చాట్ మీ ఫోన్లో ఇప్పుడు ఏదైనా ఉందా చూపెడతారా?
మీరు చెప్తున్నారు ఆమె థ్రెటన్ చేసింది, చాలాసార్లు నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు అలాంటి చాట్ కాదండి, ఫోన్ ఉంటుంది, ఫోన్ పగలగొట్టేస్తానని భయపడుద్ది. టీవీ పగలగొట్టేసింది కూడా చాలాసార్లు. పగలగొట్టేస్తానని భయపడుద్ది. ఏం చేస్తాం? ఒకసారి లావణ్యకు సంబంధించినటువంటి చాటింగ్ కానీ అదేమన్నా ఒకసారి మీరు చూపెడతారు ఒకసారి, అంటే మీతో అంటే ఆమె అంటే గతంలో 15 days నుంచి కూడా ఏ మెసేజ్ లేదు. దేనికి పంపిస్తా కావాలంటే తర్వాత సహాయం చేసినటువంటి లావణ్యను మీ ఇంట్లో ఉంచుకోవడానికి కారణం ఏంటి అసలు? ఏంటండి? సారీ, ఇదంతా ఐ మీన్ మీ ఇంట్లో ఉంచుకోవడానికి కారణం ఏంటి? మీ విల్లాలో ఉంచుకోవడానికి ఉంచుకోవడం వేరండి, ఉండడం వేరండి. ఆవిడ ఎక్కడ ఇలాంటి రచ్చ ఏమైనా చేస్తుందేమో అన్న భయంతో నేనేం మాట్లాడకుండా కూర్చున్నానండి. అందుకే నేనే బయటకు వచ్చేసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నా పని, నా షూటింగ్ డే నైట్, మీకు తెలుసు నైట్ షూట్లు అంటే అలా రాత్రి 2:30 అవుతాయి. పొద్దున్న మళ్ళీ లేచి బయలుదేరిపోలే, రెస్ట్ ఉండదు, ఏం ఉండదు, ప్రశాంతంగా ఓకే అని చెప్పి నా షూటింగ్లో నేను చేసుకుంటే అసలు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాను నేను. ఓకే. మీకు ఎప్పుడన్నా మీకు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మస్తాన్ సాయి వీళ్ళంతా కూడా మీరు ఈ ఆమెతో రిలేషన్లో ఉండేటువంటి క్రమంలో వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా కాంటాక్ట్ అయ్యారు ఎప్పుడన్నా? అప్పటికి వాళ్ళెవరు పరిచయం లేదండి. నేను చెప్పాను కదా 2017 వరకు అంతా బాగానే ఉండేవాళ్ళండి. ఆ తర్వాత వేరే ఫ్రెండ్స్ ఈ డ్రగ్స్ తీసుకోవడం ఇదంతా మొదలై ఆ తర్వాత అండి ఈ మస్తాన్ సాయి అనే అబ్బాయి కూడా ఈ మధ్య అండి లాస్ట్ 2-3 years అని పరిచయం అండి, అంతకంటే ముందు నుంచి కాదు. లావణ్య కూడా మీతో పాటు ఎప్పుడైనా షూటింగ్ జరిగేటప్పుడు కానీ మీరు బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చిందా? అంటే అలాంటి కారణాలు కానీ ఏమైనా డ్రగ్స్ అలవాటైందని అనుకోవచ్చు? లేదండి. ఏమండి ఇప్పుడు నేను ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటాను అనుకోండి, నా నుంచే అలవాటైంది అని నేను చెప్తాను, నేను చెప్పగలను. నాకు జీవితం అలవాటే లేదు, నా నుంచి ఎట్లా అలవాటు అవుద్దండి ఎవరికి? అండ్ షూటింగ్ నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ ఎప్పుడు కలపనండి. ఈ రోజు దాకా మా పేరెంట్స్ కూడా ఎప్పుడు నా షూట్కి రాలేదు, నేను ఎప్పుడు 2 కలపనండి. సో ఆమె నా షూట్కి ఎప్పుడు రాలేదు. అండ్ ఆల్సో షూట్లో ఎవరు డ్రగ్స్ కొడుతానంటే నాకు అర్థం కాదు. షూట్లో పని చేసుకుంటాం. సరే, మాల్వి నిజంగానే లావణ్యాన్ని బెదిరించిందా? అసలు ఆమె రియాక్షన్ ఏంది? మొత్తం ఈ జరుగుతున్న ఎపిసోడ్ పైన ఒకసారి మీరు ఆమె కాల్ చేసే వద్దండి, నాకు అలా ఇబ్బంది పడే ఇష్టం లేదు. కానీ పచ్చి అబద్ధం ఈమె బెదిరించింది, ఆ విషయం నాకు తెలుసు. వాళ్ళ దగ్గర మెసేజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళ కంప్లైంట్ వాళ్ళు ఫైల్ చేస్తారు, ఇది నిజం. అంటే నాకు ఫోన్ చేసి మాట్లాడించడానికి నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ కంఫర్టబుల్ షీ విల్ బి టాకింగ్ అబౌట్. జనరల్ ఒకసారి మీరు అడిగే ప్రయత్నం చేయండి, అంటే నిజంగా ఆమె కాల్ చేసేమని చేసింది అనేది. అది లేదండి, నాకు వాళ్ళ అన్నయ్యకి ఈమె మెసేజ్లు పెట్టిందండి, ఈమెకు కూడా ఆవిడే మెసేజ్లు పెట్టిందండి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారండి, వాళ్ళు ఫైల్ చేస్తారు. ఆమె లావణ్య కూడా చేస్తున్న అలిగేషన్ ఏంటంటే ప్రధానంగా ఈ మాల్వి అనేటువంటి ఆమెకు మా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులతో రిలేషన్ ఉంది. సో ఆ కారణంగానే ఆమె ఇదంతా కూడా చేస్తుంది, థ్రెటన్ చేస్తుంది అనేది చెప్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుంది ఒకసారి? ఏమండి, నేను అదే అంటున్నా, ఆవిడ ఏమన్నా చెప్తుంది. నాకు తను అడగడానికి ఇబ్బంది కాదు. నాకు ఒకటే ఏంటంటే ఐ డోంట్ నో హౌ కంఫర్టబుల్ షీ విల్ బీ టాకింగ్ ఆన్ మీడియా అబౌట్ దిస్. ఒకసారి నాకు కనుక్కోమంటే కనుక్కుంటా, ఇఫ్ షీ వాంట్స్ టు టాక్. ఈ లావణ్య మీ ఫ్యామిలీలో ఎవరికైనా పరిచయం? అండ్ ఆల్సో తను కంప్లైంట్ ఫైల్ చేస్తానంటుంది. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడితే బెటర్ కదా. మీరేమన్నా కంప్లైంట్ చేస్తున్నారు లావణ్య పైన? నేను ఖచ్చితంగా చేస్తాను. ఏమని చేస్తున్నారు కంప్లైంట్? పోలీసులకి చెప్తానండి. ఓన్లీ విల్లా ఖాళీ చేయాలని ఏం కాదండి, మొత్తం ఇప్పటిదాకా నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్గా చెప్తాను మీకు ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను అని చెప్పి. ఆమె ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మాల్వి అనేటువంటి మహిళ మిమ్మల్ని వెంట ఉంది కాబట్టి ఇదంతా కూడా చేస్తుంది అనేది లావణ్య చేస్తున్న ప్రధాన అలిగేషన్. అసలు మీకు నిజంగానే మాల్వి అనేటువంటి హీరోయిన్తో మీకు అఫైర్స్ ఉన్నాయా లేవా? ఇది స్టేట్ ఫార్వర్డ్. ఏవండి, నేను వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. నేను జీవితంలో పెళ్ళి అనేది మొన్న కూడా రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇన్స్టాలో కూడా చేస్తున్నా, జీవితంలో పెళ్ళి అనేది నేను చేసుకోను అని చాలా క్లియర్గా చెప్పానండి. నేను ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాను అంటే నాకేం అర్థం కాదండి, అవి ఏం మాట్లాడుతుందో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఆ ఒక ఇంటర్వ్యూలోనే కాదు, 100 ఇంటర్వ్యూలో చెప్పాను నేను.
మేము టీవీ నుంచి కూడా మేము లావణ్యకు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఆమె కాల్ అటెండ్ చేయడం లేదు. అంటే మీరు ఒకసారి మీరు కాల్ చేస్తే అంటే మీరు మాట్లాడే సిచ్యువేషన్ మొత్తం అన్ని బ్లాక్ చేశారని నేను ఆవిడతో జీవితంలో మాట్లాడాను. నేను మాట్లాడాను, ఖచ్చితంగా మాట్లాడాను. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఏమైనా మాట్లాడితే నాకు అక్కడ ఐ నీడ్ ఎనీ లీగల్గా లాయర్ కానీ ఎవరైనా మధ్యలో ఉంటేనే మాట్లాడుతానంటే అప్పుడే డిస్కషన్ ఉంటుంది, లేకపోతే అడితో మాట్లాడండి. నేను ఇట్స్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే. మీకు అంటే ఈ మధ్యన అంటే ఇప్పుడు ఎప్పుడైతే మేము పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసిందో నిన్న ఈవినింగ్, అంతకంటే ముందు జరిగిన డెవలప్మెంట్స్ ఏంటంటే మిమ్మల్ని ఆమె కనీసం అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసిందా, నేను ఇలా చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీతో ఆమె డిస్కస్ చేసింది? నాకు అసలేం తెలియదండి, నాకు అసలు ఏం తెలీదు, నాకు ఇవన్నీ కూడా తెలీదు. అంటే ఆమె నా చుట్టూ వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను కన్సల్ట్ చేస్తున్నా తప్ప ఐ కూడా గోన్ అండ్ ఫైల్డ్ కంప్లైంట్ రైట్ అవే, ఇలా ఇబ్బంది పెడుతుంది అని. బట్ ఎక్కడో దగ్గర చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, కరెక్ట్గా అదేమో ఇబ్బంది ఎందుకు మనకి, మళ్ళీ సేమ్ నాకెంత మళ్ళీ రెప్యుటేషన్ అక్కడ దెబ్బతింటుంది. ఈ చిన్న చిన్న ఆలోచనలతోని నేను కన్సల్ట్ చేస్తున్నాను. బట్ ఆవిడ చేసినప్పుడు నేను కూడా చేస్తాను, నేను కాగలను, ఖచ్చితంగా కాగలను. మేము లావణ్యతో మాట్లాడి ఈ మొత్తం ఇష్యూ పాసిఫై చేసే ప్రయత్నం చేస్తే మీరు కోఆపరేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు? కోఆపరేట్ అంటే అంటే ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా అంటే అసలు ఆమె డిమాండ్స్ ఏంటి, ఆమె ఎందుకు మిమ్మల్ని ఆమె అలిగేషన్స్ ఇవన్నీ చేస్తుంది అంటే ఇవన్నీ కూడా మీరు పాసిఫై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఏమండి ఏం చూసుకోండి, మాట్లాడడానికి ఇష్టం లేదు. ఇఫ్ ఐ టాక్ టు హర్ దే షుడ్ బి ఎ లీగల్ అడ్వైజర్ బిట్వీన్ అస్. లీగల్ అడ్వైజర్ మధ్యలో ఉండాలి, అప్పుడే మాట్లాడుతున్నాను ఆవిడతో. అండ్ ఒకవేళ నిజంగా ఆమెకి ఏమైనా కావాలి అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హర్. ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ హర్ ఇఫ్ షీ ఆస్క్డ్ మీ. ఇది పద్ధతి కదండి. ఇప్పుడు ఇంకా లెక్కలో డిస్కషన్లే ఉండవండి. ఓకే. మేము ఈ డైరెక్టర్స్కి కాల్ చేసిందని చెప్తున్నారు, ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులకు కాల్ చేసి నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు. ఆ డైరెక్టర్లకు కాల్ చేసి ఏ విషయం చెప్తున్నారు? అసలు నిజంగా జెన్యున్గా మేము మీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న విషయాన్ని చెప్తుందా, లేదంటే మిమ్మల్ని మీరు అన్నట్టు నన్ను ఈ టార్చర్ చేయడానికి? అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. మీకు మెసేజ్ కూడా చూపిస్తా. నా ఫ్రెండ్ నా డైరెక్టర్కి మెసేజ్, తను నాకు డ్రగ్స్ అప్లై చేసాడు అని చెప్పి కేసు పెడతాను అని పెట్టిన మెసేజ్ నాకు తను పంపించాడు. సో అది కూడా నా దగ్గర ఉంది. నేను ఇవన్నీ పెట్టి కేసు పెడతానండి. నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను అని చెప్పి. లావణ్య ఇంకా ప్రస్తుతానికి కూడా ఇంకా మీ విల్లాలోనే ఉందని చెప్తున్నారు. అంటే ఏంటంటే మీరు అంటే మీ ప్లాన్ ఏంది? మీరు ఆమెను విల్లా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తారా, లేదంటే లీగల్గా మీరు ప్రొసీడ్ అయ్యేటువంటి? ఏమంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానండి, లీగల్గా మాత్రమే ప్రొసీడ్ అవుతాను. నేను నాకు వేరే దారులు కూడా తెలియదు. నాకు లీగల్గా కూడా ప్రొసీడ్ ఎలా అవ్వాలో తెలియదు. ఐ నో ఫ్యూ పీపుల్, ఐ విల్ కన్సల్ట్ దెమ్ అండ్ వెళ్ళి. మీరు ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి, హీరోగా ఉన్నారు, మీ రెప్యుటేషన్ ఆమె దెబ్బతీస్తుందని చెప్తున్నారు. గతంలో రిలేషన్లు ఉన్నా మీరు ఎప్పుడైతే ఇద్దరు విడిపోయారో అప్పటి నుంచి కూడా ఆమె దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు. మీరేమన్నా ఆమెపై పరువు నష్టం దెబ్బ తీస్తుంది అని భయపడ్డానండి. ఇప్పుడు ఇంకేముంది ఆమె చేయడానికి? ఆమె ఇవ్వాల్సిన కంప్లైంట్ ఆమె ఇచ్చింది, మీడియా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతాను. అండ్ నేను మీకు చెప్పినట్టు నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతానండి. నాకు వేరే దారిలో అడ్డదారులు నాకు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు కూడా, నాకు ఏం చేయాలో కూడా తెలియదు. లీగల్గా కూడా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది నేను కన్సల్ట్ అయ్యి మరీ ప్రొసీడ్ అవ్వాలి. సో నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానండి. మీరు కొన్ని ఫోటోలు ఆమె రిలీజ్ చేసింది, దాంట్లో మీరు లావణ్య వాళ్ళ పేరెంట్స్ తోటి, వాళ్ళ బ్రదర్స్ తోటి, అందరితోటి చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ ఏ సందర్భంలో? వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి వ్యక్తులు, వాళ్ళ తమ్ముడు నాకు ఆడు బాగా క్లోజు. ఎందుకంటే 2014లోని మేమిద్దరు రేషన్లోనే వాడు చిన్న పిల్లడు అండి. నాకు అప్పటి నుంచి తెలుసు వాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు లావణ్యకు సపోర్ట్ చేస్తున్నా, మీకు సపోర్ట్ చేస్తున్నా? నాకు తెలియదండి. నేను వాళ్ళ ఎవరితోనే మాట్లాడలేదు. నేను వాళ్ళ తమ్ముడితో తప్ప ఇంకా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదు. లావణ్య వాళ్ళ పేరెంట్స్ తోటి, వాళ్ళ బ్రదర్ తోటి, వీళ్ళతో కాంటాక్ట్లో ఉంది? తెలియదండి నాకు. నేను ఎందుకంటే ఆవిడ అన్ని దగ్గర బ్లాక్ చేశానంటే నేను ఆవిడతో ఎప్పుడు మాట్లాడలేదు. ఏమంటున్నానంటే గత కొద్ది రోజులుగా మీకు ఇప్పుడు అంత రప్చర్ జరుగుతుంది, మీ పొజిషన్లో ఆమె ఉంది కాబట్టి వాళ్ళ తరఫున ఒకవేళ లావణ్యని మీరు అవాయిడ్ చేసినా కానీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు గతంలో క్లోజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మొత్తం ఇష్యూ గురించి సెటిల్ చేసుకునేటువంటి ప్రయత్నం? నాకు ఫోన్ అయితే ఏం చేయలేదండి వాళ్ళు కూడా. లేదండి, వాళ్ళు నాకు ఫోన్ రాలేదు. ఒకవేళ మేబీ నాకు ఫోన్ చేస్తే నేను మిస్ అయ్యానేమో అనుకోవచ్చు, కానీ నాకు లాస్ట్ 1 monthలో అయితే అసలు ఏ ఫోన్ రాలేదండి, అసలు ఇప్పుడు రాలేదండి. మీరు ఇంత ఎంటైర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీరేమన్నా
లీగల్గా ప్రొసీడ్ అయ్యారా? ఆమె వెళ్ళి ఇప్పుడు పిఎస్లో కంప్లైంట్ చేసింది మీ పైన. మీరు అంతకంటే ముందే మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? వాళ్ళ నుంచి మీరు ఏం చెప్పారు? మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఈ ఇష్యూలో నుండి బయట? నేను అప్రోచ్ అయ్యాను, ఐ కన్సల్టెడ్ దెమ్, ఐ వాజ్ టాకింగ్ టు దెమ్. అది మోస్ట్లీ ఇప్పుడు ఈ మధ్య ఇంకా నా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా అప్రోచ్ అయ్యి వాళ్ళని కన్సల్ట్ అయ్యా. ఐ వాజ్ టాకింగ్ టు దెమ్. కాకపోతే ఏంటంటే అది ఒకటే ఆలోచించాం, మళ్ళీ సేమ్ ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసాం, వచ్చేసాం, రెప్యుటేషన్ అవసరంగా పాడవద్దు కదా అని ఒక్క ఆలోచన అంతే, అంతకంటే ఇంకేం కాదు. ఇప్పుడు ఇంకేముంది, ఆబ్వియస్లీ ఆవిడ కంప్లైంట్ చేసి ఇప్పుడు నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. మీరు అంటే ఆమె కంప్లైంట్ చేసిన తర్వాత నిన్న ఈవినింగ్ నుండి ఇప్పటివరకు మీకు ఆమె ఎప్పుడు కూడా కాంటాక్ట్లోకి రాలేదు? లేదండి, నాకు అసలు ఐ బ్లాక్డ్ ఎవ్రీవేర్ కదా, సో షీ డిడ్ంట్ కాల్ మీ. మీరేం చెప్తారు? ఇండస్ట్రీ అంటేనే మీరు మొదట్లో మంచి అప్స్ అండ్ డౌన్స్ మీరు ఇవన్నీ కూడా చూసారు. సో ఇప్పుడు మీరు కెరీర్ మీరు అంతా కూడా మంచి సినిమాల్లో అవకాశాలు ఇవన్నీ వస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి మీ డిఫేమ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో మీకు ఫర్దర్గా మీకు అవకాశాలపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం? నాకు తెలియదండి. నేను రాత్రి మా అమ్మ నూనె పెట్టించుకొని పడుకున్నాను. ఐ వోక్ అప్ టు దిస్, నూనె ఇంకా ఉంది, స్నానం కూడా చేయకుండా వచ్చాను నేను. బికాజ్ ఐ నీడ్ టు క్లారిఫై, ఐ రియలీ నీడ్ టు క్లారిఫై. నా తప్పు ఉంటే దాక్కుంటా, ఖచ్చితంగా దాక్కుంటా. దాక్కొని ఏదో మేనేజ్ చేసుకోవడం ట్రై చేస్తాను. నా తప్పు లేనప్పుడు నేను సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అందుకే స్నానం కూడా చేయలేదు, నువ్వు ఇంకా అలాగే ఉంటాను. మీరు లావణ్యతో కానీ లావణ్య ఫ్రెండ్స్తో కానీ హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇలాంటి పార్టీస్ చేసుకోవడం, ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ పార్టీ కల్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి పార్టీస్ ఎప్పుడైనా జరిగాయి? కల్చర్ కాదండి, తన ఫ్రెండ్స్, తనకి ఫ్రెండ్స్ మారుతూ ఉంటారండి. అందులో కొంతమంది నాకు ఇష్టం ఖచ్చితంగా. అంటే ఒకసారి గోవా వెళ్ళాం, అది కూడా నా పుట్టినరోజు నాడు. నేను ఇంట్లో పడుకుందాం అనుకుంటే నా బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి గోల పెట్టి నేను వాళ్ళని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఏం జరిగింది ఆ పార్టీ? తాగుతారు, వాళ్ళు డ్రగ్స్ వేసుకుంటారు. మీరు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నప్పుడు నేను చూశానండి. మీరు కూడా తీసుకున్నారు? నేను తీసుకున్నాను. నేను జీవితంలో ముట్టుకోలేదు. కాల్ ఎగరేసి మరి చెప్తాను నేను ఈ విషయం. అంటే మీరు ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉన్నాయని చెప్తున్నారు, మీరు ఆమెతో గతంలో ఆమెను నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటప్పుడు మీరు వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి పార్టీలు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు? మీరు అప్పుడే అవాయిడ్ చేయాల్సి ఉంటుండే కదా. ఏమంటే మీకు చెప్తారు, ఇది ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇది గోవా వెళ్ళింది కూడా అప్పటికి మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఇవన్నీ ఆగిపోయింది, ఏం లేవండి. ఇదంతా కూడా భయపడే చేసిందండి. నేను ఒప్పుకుంటున్నా, నిజంగా భయపడే మూసుకొని కూర్చున్నాను. ఇంత కష్టపడి సంపాదించిన రెప్యుటేషన్ ఎక్కడ పాడైపోద్దా అని భయపడి మూసుకొని కూర్చున్నాను. ఇది నిజం. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాయని కూడా నిజాలు అనుకోవచ్చు, ఎందుకంటే ఆమె మీద చాలా అలిగేషన్ చేసింది. నేను నిజం చెప్తున్నాను, మీరు కూడా ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. ఏదన్నా సరే ఇది నిజం కాదు అనిపిస్తే ఐ విల్ ఆల్వేస్ బీ రెడీ టు ఆన్సర్ యూ. ఒకవేళ లావణ్య, మీరు ఇదంతా క్లారిఫై చేసుకున్నారు, ఒకవేళ లావణ్య ముందుకు వచ్చి TV9 వేదికగా ఈ వస్తున్నటువంటి ఇష్యూ మొత్తం కూడా మాట్లాడేందుకు మీరు ఒకవేళ ఆమె ముందుకు వస్తే మీరు రావడానికి సిద్ధమేనా? నేను ఐ విల్ ఓన్లీ టాక్ టు హర్ ఇఫ్ దర్ ఇస్ అ లీగల్ అడ్వైజర్ బిట్వీన్ us. ఓకే, లేకపోతే అర్థం లీగల్ అడ్వైజర్ ఉంటే మీరు వస్తుంటారు? వస్తానండి, నేను ఖచ్చితంగా వస్తాను. రైట్, ఇదంతా కూడా గత కొద్ది రోజులుగా తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. 11 ఏళ్ల పాటు ఆమెతో పరిచయం ఉన్నప్పటికి మాత్రం మొదట్లో ఆమెతో చాలా చనువుగా ఉండే, ఆమె నిజంగా వివాహం చేసుకోవాలన్నటువంటి ఇంటెన్షన్ తనకు ఉన్నప్పటికి మాత్రం ఆమెకున్నటువంటి అలవాట్లు, ఆమెకున్నటువంటి పరిచయాల కారణంగా ఆమె తనను అవాయిడ్ చేస్తూ వస్తున్నానన్నటువంటి విషయాన్ని రాస్తారని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా గత 3-4 నెలలుగా కూడా తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. తనకు ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా ఉండేందుకు కేవలం డబ్బుల పరమైనటువంటి అంశం కాదు, మానసికంగా తను మంచిగా అవకాశాలు లేకుండా తను ఇబ్బందుల పాలవుతూనే ఆమెకు ఒక ఇదంతా కూడా ఆమె సాటిస్ఫై అవుతుంది అన్నటువంటి అంశంతోనే ఇదంతా రప్చర్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం హీరో రాస్తారని చెప్తున్నారు. అలాగే TV9 వేదికగా, ఎందుకంటే ఇప్పుడు లావణ్య ఆమె చాలా ఆరోపణలు చేసింది, ఒకవేళ న్యాయవాది సమక్షంలో ఆమె లావణ్య చర్చకు సిద్ధమంటే మాత్రం ఖచ్చితంగా తాను కూడా వచ్చి TV9 స్టూడియో వేదికగా తను మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నటువంటి అంశాన్ని మాత్రం హీరో రాస్తారని చెప్తున్నారు.
రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో రాజ్ తరుణ్ చాలా విషయాలే చెప్పాడు. లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ రాజ్ తరుణ్ TV9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. తన నేమ్ ని, రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేస్తుంది అనే భయంతోనే ఇన్నాళ్ళు భరించారని చెప్పాడు. హీ హ్యాస్ ఆల్ ద ప్రూఫ్స్ అని చెప్తున్నారు. గతంలో తను మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోవాలి, తను నన్ను పెళ్లి చేసుకోవాలి అనే విధంగా కేసు ఫైల్ చేసి అది కూడా ఉంది, దానికి సంబంధించిన FIR కూడా తన దగ్గర ఉంది, ఇవన్నీ బయట పెడతాను అని రాజ్ తరుణ్ చెప్పారు. ఆయన మరొకసారి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. చెప్పండి, మీరు ఇప్పుడు అప్పీల్ చేస్తున్నారు, ఇప్పుడు అప్పీల్ చేసింది. సారీ, నేను ఒకటే అడిగేది ఏంటంటే మీడియా వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా ఆల్వేస్ రెడీ టు ఆన్సర్ యూ. మీకు పర్సనల్గా వచ్చి ఐ విల్ గివ్ యూ ఇంటర్వ్యూస్, ఐ విల్ రెడీ టు ఆన్సర్ యూ ఎనీథింగ్ అబౌట్ దిస్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూస్ ప్లీజ్ రెస్పెక్ట్ మై ప్రైవసీ అ లిటిల్ బిట్. కొంచెం ప్రైవసీని కొంచెం రెస్పెక్ట్ చేయండి, అంతకంటే ఇంకేం అడగట్లేదు. నా సినిమా రిలీజ్ కూడా ఉంది, ప్లీజ్ సపోర్ట్ దట్. ఐ నో యూ బీన్ వెరీ నైస్, నా లాస్ట్ ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ అన్న ప్రతిసారి కూడా. బట్ ప్లీజ్ రెస్పెక్ట్ ప్రైవసీ లిటిల్ బిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది తనపై వస్తున్నటువంటి ఆరోపణలపై తను అన్ని రకాలుగా వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ ఒకసారి తన వర్షన్ కూడా తీసుకోవాలన్నటువంటి విషయాన్ని మాత్రం హీరో రాజ్ తరుణ్ చెప్తున్నారు.